Hi, 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 hi. Uh, Hi guys, you can hear me. మీరు నా వాయిస్ మీకు వినిపిస్తుందా? గాయస్ నా వాయిస్ మీకు వినిపిస్తుందా? టెల్ మీ yes or no so that నాకు తెలుస్తుంది. హలో. అదేంటి నా కామెంట్ నాకు పిన్ అవ్వట్లేదు. ఓకే. Yeah. So, ladies and gentlemen, welcome to the 60th episode అనమాట. So, finally we are in 60th episode and today we have special guest అనమాట ఆశు రెడ్డి గారు. అండ్ చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు సెలబ్రిటీని తీసుకురండి, ఆశు గారిని తీసుకురండి అని. సో ఫైనల్లీ మీ అందరి కోరిక మీద సో టుడే వీ హ్యావ్ 60th ఎపిసోడ్ గెస్ట్ ఆశు గారు అనమాట. సో బిఫోర్ యాడింగ్ ఆశు గారు మీరు ఎవరికైనా క్వశ్చన్స్ ఏమైనా అడగాలనుకుంటే ఆర్ ఎల్స్ ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే కనుక ఆశు గారు జాయిన్ అవ్వకన్నా ముందే మీరు క్వశ్చన్స్ అడగండి. అండ్ వాట్సాప్ పీపుల్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. సో ఇంకో ఫ్యూ సెకండ్స్లో ఫ్యూ మినిట్స్లో ఐమ్ గోనా యాడ్ ఆశు గారు. హాయ్ 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 అన్నయ్య కోల్డా మీకు? ఎస్. సో మీరు ఎవరైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే కనుక ఆశు గారిని యూ కెన్ ఆస్క్ అనమాట. సో యాడ్ అవ్వక ముందే అడగండి సో దట్ మీ క్వశ్చన్స్ నేను అడుగుతాను ఆశు గారిని. వెయిటింగ్ అక్కని యాడ్ చేయి అన్న. డెఫినెట్లీ ఐఎమ్ గోనా యాడ్ ఇన్ ఫ్యూ మినిట్స్. షల్మోహన్ రంగా హీరోయిన్ మీరే చెప్పాలి. కొవ్వూరి వినీషాతో లైవ్ ఇప్పుడు సూన్. అడ్వాన్స్ హ్యాపీ దివాళీ, అడ్వాన్స్ హ్యాపీ చిల్డ్రన్స్ డే. థ్యాంక్ యూ. ఆశు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు బిఫోర్ బిగ్ బాస్? ఓకే, లాస్ట్ దాట్. అడ్వాన్స్ హ్యాపీ దివాళీ, థ్యాంక్ యూ. సో ఇంకేమన్నా మీరు క్వశ్చన్స్ ఆశు గారిని అడగాలనుకుంటే కనుక యూ కెన్ టెక్స్ట్ మీ రైట్ నవ్. అడ్వాన్స్ హ్యాపీ దివాళీ, థ్యాంక్ యూ సో మచ్. సో అన్నయ్య నాకు కూడా యాడ్ చేయండి. సో నో, దిస్ లైవ్ ఈజ్ నాట్ ఫర్ అందరినీ యాడ్ చేయడానికి కదా, ఒకరోజు ఐల్ కీప్ లైవ్ ఫర్ ఎవ్రీబడి. సో దిస్ లైవ్ ఈజ్ 60th ఎపిసోడ్ కాబట్టి వీ హ్యావ్ టు సెలబ్రేట్ దిస్ ఎపిసోడ్. అండ్ టుడే వీ హ్యావ్ గెస్ట్ అనమాట ఫర్ ది 60th ఎపిసోడ్. అడ్వాన్స్ హ్యాపీ దివాళీ అన్న, థ్యాంక్ యూ. సో హాయ్ హాయ్ హాయ్. ఆశు గారి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? డెఫినెట్లీ ఐ లాస్ట్ ఆశు గారి బెస్ట్ ఫ్రెండ్. హలో ఒకరితో లైవ్ చేయండి డెఫినెట్లీ. బిగ్ బాస్ 4లో అక్క ఫేవరెట్ ఎవరు అడగండి. షూర్. అడ్వాన్స్ హ్యాపీ చిల్డ్రన్స్ డే, థ్యాంక్ యూ. హాయ్ 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 హాయ్. దివాళీ సెలబ్రేషన్స్ జోరా అన్న. ఓకే, సో వీ గోనా యాడ్ ఆశు గారు ఇన్ 1 to 2 minutesలో యాడ్ చేస్తాను. ఆశు గారు బ్యూటీ సీక్రెట్ అడగండి. ఓకే, I'm gonna ask బిగ్ బాస్లో ఆశు గారు ఫేవరెట్ ఎవరు అడగండి. షూర్, అడుగుతాను. హాయ్ హాయ్ ఆయుష్, కంగ్రాట్స్ ఫర్ ద 60th ఎపిసోడ్. థ్యాంక్ యూ సో మచ్. ఐమ్ ఫీలింగ్ సో హ్యాపీ. సో ఆశు గారు మీరు ఉంటే కనుక మెసేజ్ ఆర్ సంథింగ్ బెటర్ సో దట్ ఐ కెన్ యాడ్ యూ. అడ్వాన్స్ హ్యాపీ దివాళీ అందరికీ. అడ్వాన్స్ హ్యాపీ దివాళీ మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. ఆశు గారి ప్లీజ్ విష్ మీ అన్న. హ్యాపీ బర్త్డే ఈషా. ఆశు గారు మీరు లైవ్లో ఉంటే ఒకసారి నాకు మెసేజ్ ఆర్ రిక్వెస్ట్ పెట్టండి సో దట్
హాయ్ 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 హాయ్. సో మీరు ఇంకేమన్నా ఆశు గారిని క్వశ్చన్స్ అడగాలనుకుంటే కనుక వాట్ షీ స్టడింగ్. ఓకే, కంగ్రాచులేషన్స్ ఫర్ ద 60th ఎపిసోడ్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకన్నా ఫేస్ ఫుల్ అయిందా? హాయ్ అన్నయ్య, హాయ్. ఓకే, congrats for the 60th episode. Thank you so much. So in few minutes I'm gonna add Ashu garu anamata. So Ashu garu మీరు కనుక లైవ్లో ఉంటే ఒక మెసేజ్ కానీ రిక్వెస్ట్ కానీ పెట్టరా? ఎలా ఉన్నావు బ్రో? ఐఎమ్ సూపర్ కూల్. గుడ్ ఈవినింగ్ అన్నయ్య, గుడ్ ఈవినింగ్. కంగ్రాచులేషన్స్ ఫర్ ద 60th ఎపిసోడ్. థ్యాంక్ యూ. ఆశు గారు మీరు వచ్చారా? ఒకవేళ వస్తే రిక్వెస్ట్ ఆర్ సంథింగ్. ఆశు గారు లైక్ ఉన్నారా? లైక్ ఉంటే రిక్వెస్ట్ పెట్టండి. ప్రజెంట్ ఎక్కడ ఉన్నావు బ్రో? ఖమ్మంలో ఉన్నాను. కోల్డ్ అయింది నాన్నగారు. ఎస్, ఐమ్ ఫీలింగ్ సంబట్ కోల్డ్. హాయ్ ప్రవీణ్, వాట్సాప్. ఆశు గారు లైక్ ఉన్నారా లైవ్లో? వచ్చేస్తున్నారు ఆశు గారు. అట్లనే కంగ్రాచులేషన్స్ ఫర్ ద 60th ఎపిసోడ్. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రభాస్ నీకు రిలేటివ్స్? ఎస్. సో దిస్ లైవ్ ఈజ్ లైక్ నాట్ మెంట్ ఫర్ ఎవ్రీబడి. సో ఇవాళ ఒక గెస్ట్ ఉన్నారు, సో ఆ గెస్ట్ని యాడ్ చేయాలి. సో మీరు కూడా నన్ను అడగొద్దు వాళ్ళని యాడ్ చేయండి అని. వీ నీడ్ నేహ ఇన్ లైవ్. సారీ, ఈ లైవ్లో అయితే నేహ రాదు బ్రో. నవీన్తో లైవ్ ఎప్పుడు? సూన్. ఏమవుతాడు నీకు చెప్పకూడదు బ్రో లైవ్లో. సో ఆశు గారు మీరు ఉంటే కనుక ఒకసారి నాకు రిక్వెస్ట్ పెట్టరా? సో చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాం. సో వీ హ్యావ్ ఇన్ ఫ్యూ సెకండ్స్. సో ఫ్యూ సెకండ్స్లో ఏం గోనా యాడ్ అనమాట. తిన్నావా బ్రో? లేదు ఇంకా. నాకు ఒకసారి హాయ్ చెప్పరా ప్లీజ్. హాయ్ అమృత లైఫ్ స్టైల్ బ్రో. మొన్ననే కదా చేశాము. సో ప్లీజ్ టెల్ హాయ్. హాయ్ షణ్ముఖ్తో లైవ్ చేయండి. ఓకే, యు ఆర్ లుకింగ్ నైస్ బ్రో ఇన్ టీ షర్ట్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అన్నయ్య, హాయ్ నితీష్, హాయ్. హ్యాపీ దివాళీ సార్. థ్యాంక్ యూ సో మచ్. సేమ్ టు యూ. ఆశు గారు మీరు ఒకసారి లైవ్కి వస్తే రిక్వెస్ట్ కానీ లేకపోతే మెసేజ్ అయినా పెట్టండి, సో దట్ ఐ గెట్ టు నో. ఆశు గారు హాయ్ బ్రో, హవ్ యూ? ఐమ్ గుడ్.
So we are waiting for Shugaru. A few seconds. హాయ్ అశోక్ గారు, ఎలా ఉన్నారు? సూపర్. మీరు? నేను చాలా బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు లైవ్ విత్ అఖిల్ పార్టీ ఫర్ ద 60th ఎపిసోడ్. ఓ వావ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో దిస్ లైవ్ ఇస్ లైక్ స్పెషల్ టు అస్ బికాస్ ఎప్పటి నుంచో మిమ్మల్ని అడుగుతున్నారు నా సెకండ్ లైవ్ నుంచి. సో ఇప్పటికి 60th లైవ్ దగ్గర కుదిరింది మాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ లైవ్ అడగగానే వచ్చినందుకు. సో ఒకసారి లైవ్ స్టార్ట్ చేసే ముందు చెప్పండి. ఓకే, సో ఒకసారి లైవ్ స్టార్ట్ చేసే ముందు మీ వ్యూవర్స్ కానీ అందరికి ఒకసారి హాయ్ చెప్తే విల్ స్టార్ట్ లైవ్. హలో హలో ఎవ్రీబడి, హ్యాపీ దివాళీ అందరికి. అందరూ చాలా సేఫ్ గా జరుపుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో మర్చిపోవద్దు, హైకోర్టు దివాళీ క్రాకర్స్ ని బ్యాన్ చేసింది. సో డోంట్ సెలబ్రేట్ విత్ క్రాకర్స్ అండ్ హ్యాపీగా మంచిగా ల్యాంటర్న్స్ అండ్ మంచి మంచి దీపాలతోని సెలబ్రేట్ చేసుకోండి. అండ్ ఆల్సో పెట్స్ కి కూడా చాలా సేఫ్, పొల్యూషన్ కూడా తగ్గుతుంది మన క్రాకర్స్ వాడడం మానేస్తే. దట్స్ సో నైస్ అండి. లైక్ సో వీఆర్ మూవింగ్ టు ద లైవ్ విత్ అఖిల్ పార్టీ. సో దీంట్లో 3 రౌండ్స్ ఉంటాయి. ఓకే. సో ద ఫస్ట్ రౌండ్ ఈస్ ఆడియన్స్ రౌండ్, సెకండ్ రౌండ్ ఈస్ గెస్ట్ రౌండ్, అండ్ థర్డ్ రౌండ్ ఈస్ అసలైతే మేము ఒక సర్ప్రైజ్ రౌండ్ తీసుకొస్తాం, కానీ మేము ట్రై చేసాం, మాకు అది రాలేదు. సో వీఆర్ కీపింగ్ ర్యాపిడ్ ఫైర్ ఫర్ యూ. సో ఫస్ట్ రౌండ్ ఈస్ కంప్లీట్లీ ఆడియన్స్ రౌండ్ అండి. సో ఆడియన్స్ మిమ్మల్ని ఎప్పటి నుంచో కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటారు కదా. సో దాని మీద నేను కొన్ని టాప్ 15 క్వశ్చన్స్ తీసుకొని వచ్చాను. ఓకే, మిమ్మల్ని అది అడుగుతున్నాను. ఓకే ఓకే. సో మీ ఫస్ట్ క్వశ్చన్, మీరు చాలా బ్లాగ్స్ చేశారు కదా, ఫిట్నెస్ మీద ఎందుకు బ్లాగ్ చేయట్లేదు? ఫిట్నెస్ మీద కూడా చేస్తాను, అంటే అన్ని ఒకేసారి. ఇప్పుడు ఎలా అంటే యూట్యూబ్ లో వారానికి ఒకటి అప్లోడ్ చేస్తున్నాను నేను. సో వీక్లీ వన్స్ అప్లోడ్ చేసినప్పుడు బిఫోర్ వీక్ వచ్చిన వీడియో రెస్పాన్స్ బట్టి నెక్స్ట్ వీక్ కంటెంట్ అప్లోడ్ చేస్తాం అనమాట. సో ఇప్పటి వరకు ఫుడ్ కి బాగానే రెస్పాండ్ వచ్చింది, ట్రీట్మెంట్స్ కి బాగానే రెస్పాండ్ వచ్చింది. సో నెక్స్ట్ కూడా ఆల్రెడీ ఒక 4-5 వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి లైన్ లో. సో అవన్నీ అయిపోయిన తర్వాత ఫిట్నెస్ కి లేకపోతే ఇంకేదైనా ప్లాన్ చేసుకొని అప్పుడు చేయాలి. ఓకే, సో గైస్ మీరు అడిగినట్టుగానే త్వరలోనే వస్తుంది, కాకపోతే కొంచెం డిలే ఉంది. సో ఫిట్నెస్ వీడియో మాత్రం వస్తుంది. అండ్ ఎవరైతే ఇవాళ మేకప్ వీడియో ఆశు గారు పెట్టారు, ఎవరైతే చూడలేదో ఈ లైవ్ అయిపోయిన తర్వాత వెళ్ళి చూడండి. అండ్ ఆశు గారికి ఇప్పుడు 75K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వీ హావ్ టు మేక్ ఇట్ 100K సూన్ లో. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోరో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. యా, సో వీఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. డిఫరెన్స్ బిట్వీన్ బిగ్ బాస్ ముందు, బిగ్ బాస్ తర్వాత మీరు ఏం డిఫరెన్స్ చూసారు? డిఫరెన్స్ అంటే అంత కెరియర్ ఎలివేట్ అయ్యేలాగా ఎవరికి అనిపించలేదని నేను ఫీల్ అవుతున్నాను. బికాస్ ఇట్స్ జస్ట్ అ ప్లాట్ఫామ్ వేర్ you know people interact with you for more than 80 days or more than 100 days. కాకపోతే ఏంటంటే యూఆర్ ఇన్ అండ్ అవుట్, పీపుల్ విల్ నో. ఇంకా అప్పటి వరకు యూఆర్ జస్ట్ సంబడి, పేరు తెలిసిన ఒక సెలబ్రిటీ అంతే తప్ప. ఆఫ్టర్ బిగ్ బాస్ హౌ ఇట్ విల్ బి ఇస్, బిగ్ బాస్ హౌస్ లో ఉన్న క్యారెక్టరే రియల్ క్యారెక్టర్ అని అనుకుంటారు చాలా మంది, బట్ ఇట్స్ నాట్ ద రియల్ క్యారెక్టర్. అండ్ బయట ఉన్నది పోర్ట్రే చేయరు బికాస్ ఆఫ్ ద యూనో టెలికాస్ట్ ప్రాబ్లమ్స్ అయినా అవ్వండొచ్చు, లేకపోతే ఏదైనా అవ్వండొచ్చు. సో లోపల ఉన్న క్యారెక్టర్, బయట ఉన్న క్యారెక్టర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది చాలా మందికి. సో వాట్ ఎవర్ ఐ సా, అంటే మా సీజన్ లో నేను చూసింది అయితే మాత్రం చాలా మంది క్యారెక్టర్స్ లోపల ఉన్న వాళ్ళది బయటకు వచ్చిన వెంటనే లైక్ 2 కాయిన్స్ ఫ్లిప్ అయినట్టు చాలా డిఫరెంట్ గా ఉన్నారు. సో దెన్ ఐ అండర్స్టూడ్, ఓకే షో కోసం ఏంటి టెలికాస్ట్ కోసం అండ్ రేటింగ్స్ కోసం అలానే చేయాలి, బికాస్ దట్స్ వాట్ ద షో ఇస్ అబౌట్. సో అందరూ లోపల సేఫ్టీ ఆడి బయటకు వచ్చిన తర్వాత సమ్వాట్ డిఫరెంట్. యా, సో బిగ్ బాస్ గురించి క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్ నన్ను చాలా మంది అడిగారు అశు గారు. లైక్ ఏం అడిగారంటే, నిజం చెప్పాలంటే సో బిగ్ బాస్ ఇస్ స్క్రిప్టెడ్ ఆర్ రియాలిటీ షో? ఎందుకంటే కొన్ని సీన్స్ వాళ్ళకు కావాల్సినట్టు చూపిస్తారు కదా, ఇది ఏమన్నా స్క్రిప్టెడ్ అని అడుగుతున్నారు. లేదు, స్క్రిప్టెడ్ అయితే కాదు, ఇట్స్ ఆల్ రియాలిటీ. అండ్ యాజ్ యూ ఆల్ నో, దే హ్యావ్ 160 cameras around, not 160, I'm sorry, 60 cameras around the house, except in the bathroom. అన్నిటి దగ్గర కెమెరాస్ ఉన్నాయి. సో వాట్ ఎవర్ యూ టాక్, వాట్ ఎవర్ యూ స్మైల్, వాట్ ఎవర్ యూ డూ, ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్.
రికార్డ్ ఓకే. అయ్యింది, అంతేగాని పబ్లిక్ కి చూపించరు. రికార్డ్ అయిన దాంట్లో దే విల్ ఓన్లీ టేక్ వాట్ ఈస్ నెసెసరీ ఫర్ ద పీపుల్, వాట్ ఈస్ నెసెసరీ ఫర్ ద ఛానల్. సో ఇఫ్ యు ఆర్ ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ క్రాకింగ్ అ జోక్ విత్ సంబడి అండ్ సంబడి ఎల్స్ ఇస్ ఫైటింగ్ విత్ సంబడి, ఇక్కడ అయ్యే సిచ్యువేషన్ కన్నా అక్కడ అయ్యే సిచ్యువేషన్ కి రేటింగ్ ఎక్కువ వస్తుంది. ఫైట్స్ ట్రూ. చూపిస్తారు కానీ జోకులు చూపించరు. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్, బట్ ఇట్ ఈస్ ఆల్ రియాలిటీ ఓన్లీ, ఇట్స్ నాట్ స్క్రిప్టెడ్ అట్ ఆల్. ఓకే. సో బిగ్ బాస్ గురించి అలాగో టాపిక్ వచ్చింది కాబట్టి నాకు ఐఎమ్ గోనా ఆస్క్ యూ ఫ్యూ నేమ్స్ చెప్తాను బిగ్ బాస్ లో. యా, సో వాళ్ళ గురించి వన్ వర్డ్ చెప్పాలంటే ఏం చెప్తారు? ఓకే. ఓకే, ఫస్ట్ వన్ ఇస్ శివజ్యోతి. Vivajyoti is a challenger. She doesn't give up any ఓకే. challenge. ఓకే. రవికృష్ణ. A good heart person. ఓకే. సో అశు గారు. Should have played well. ఓకే. సో ఇమజ. Imaja is also like almost the same one who I saw inside. So she's like the mirror. ఓకే. సో రాహుల్. Rahul is a player, game player. ఓకే. రోహిణి. Rohini is a comedy, emotional, all-rounder. Rohini. ఓకే. సో ఆలీ రైజా. Ali Reza is a fighter. ఓకే. మహేష్ విట్ట. Mahesh Vitta, genuine, very genuine. ఓకే. సో లాస్ట్ అండ్ ఫైనల్ వితిక. Ritika is okay, pure అనిపిస్తుంది. If she dislikes, it will show on her face. If she likes also, it will show on her face. So it's pure. ఓకే. సో ఫైనల్లీ బిగ్ బాస్ గురించి పనుకోసే పక్కన పెడదాం. సో వీఆర్ బ్యాక్ టు ద క్వశ్చన్స్ అగైన్. సో ఇప్పటిదాకా మీరు ఎంతో మందిని ఫ్యాన్స్ కలిసి ఉంటారు కదా, ఒక ఫ్యాన్ ని రిమెంబర్ అంటే ఎప్పటికీ మర్చిపోలేనంత ఫ్యాన్ ఎవరైనా ఉన్నారా? క్రేజియస్ట్ ఫ్యాన్? No, ఎవరు లేరు అంత అసలు క్రేజీ ఫ్యాన్స్ అయితే ఎవరు లేరు. బ్రేకింగ్ న్యూస్ గైస్, ఇప్పటిదాకా ఆశు గారికి ఎవరు అంత క్రేజియస్ట్ ఫ్యాన్ దొరకలేదంట. సో మీరు ఎప్పుడైనా కలిసినప్పుడు సో ఆశు గారి దగ్గర క్రేజియస్ట్ ఫ్యాన్ గా మీరు గుర్తుండిపోవాలంటే యూ హావ్ టు డు సమ్ క్రేజీ. యా, బికాస్ నేనే పవర్ స్టార్ గారికి ఒక పెద్ద క్రేజీ ఫ్యాన్. ఐ థింక్ దెర్ ఇస్ నో బడీ అ ఫ్యాన్ లైక్ మీ టు పవర్ స్టార్. సో బికాస్ ఐ ట్రూ. హ్యావ్ అ టాటూ, ఐ మెట్ హిమ్ అండ్ ఐఎమ్ లైక్ ఐ షోడ్ హిమ్ ద టాటూ అండ్ హీ ఫెల్ట్ సో హ్యాపీ. సో ఐ థింక్ దట్ ఈస్ లైక్ ద క్రేజియస్ట్ లెవెల్ నాకు మించి. సో ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ద సేమ్ ఫ్రమ్ మై ఫ్యాన్స్. సో I've met so many of my fans, but not like this. Nobody like this. ఓకే. ఓకే. సో మీ నెక్స్ట్ క్వశ్చన్, మీరు అందరితో చాలా ఈజీగా కలిసిపోతారు కదా, సో అది ఎలా? It's basic nature, human nature. ఓకే. అంటే అది అందరికీ ఉండదు కదా, సో సమ్ యూనిక్నెస్ మీలో కనిపించిందండి చాలా మందికి. సో హౌ? Mm, ఏమో అంటే ఇట్స్ మై క్యారెక్టర్. ఎవ్రీబడి ఈస్ డిఫరెంట్ యాజ్ యూ సెడ్. చాలా మందికి టైం పడుతుంది, తెలుసుకున్నాక క్లోజ్ అవుతారు. బట్ ఐఎమ్ సంబడి హూ విల్ గో అండ్ టాక్ టు పీపుల్. తెలిసిన వాళ్ళు ఇట్లా ఫేస్ చూసి వెళ్ళిపోయినా కూడా ఐఎమ్ సంబడి హూ విల్ గో అండ్ సే హాయ్, హౌ ఆర్ యూ అండ్ ఆల్. సో దట్స్ హౌ ఓకే. ఐఎమ్ బీయింగ్ టాట్ అండ్ హౌ ఐఎమ్ బీయింగ్ రేస్డ్. ఓకే. సో కూల్. సో మీ నెక్స్ట్ క్వశ్చన్, టెక్సస్ కి ఎప్పుడు వెళ్తారు మళ్ళీ రిటర్న్? January. సో జనవరి యు ఆర్ లివింగ్ ఇండియా. I will come back. ఓకే. Yeah. సో మీ నెక్స్ట్ క్వశ్చన్, ప్రెసెంట్ బిగ్ బాస్ పైన మీ ఒపీనియన్ ఏంటి? Present Big Boss పైన I think they are exaggerating the show. లోపల అంత hatred, లోపల అంత ఫైర్ అంత లేకపోయినా what I'm feeling is the telecast wise or maybe because of the promos and the background music valla they are creating enmity in between the fans, not the artists. లోపల ఉన్న సెలబ్రిటీస్ కన్నా బయట ఫ్యాన్స్ రేజ్ ఎక్కువ అయిపోతుంది is what I feel. Because every Big Boss is different and this year what is happening is బయట ఉన్న వాళ్ళకి ఎక్కువ ఏంటంటే ఓ నేను సోహిల్ ఫ్యాన్ అయితే నేను ఆర్యానా ఫ్యాన్, మీ ఇద్దరికి మా ఇద్దరికి పడదు. సో ఇట్స్ జస్ట్ అ గేమ్. సో బయటకు వచ్చే వాళ్ళిద్దరు బాగానే ఉంటారు, ఈ ఫ్యాన్స్ అనే వాళ్ళు ఇంకా ఎనిమిటీ పెంచేసుకుంటున్నారు. సో దట్ డిపెండ్స్ ఆన్ ద టెలికాస్ట్, సో హౌ దే షో అండ్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద పీపుల్ హౌ దే ఆర్ సీయింగ్, అంటే ఏ మైండ్ సెట్ తో చూస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే. సో ఈ ఇయర్ ఒకవేళ కనుక ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారు మీ సైడ్ నుంచి? అభిజిత్ or ఆర్యానా. ఓకే. Noel was my favorite, but since Noel walked away, so I only wish Abhijit and Aryana. ఓకే. సో మీ నెక్స్ట్ క్వశ్చన్, అప్కమింగ్ యాక్టర్స్ కి కానీ యాక్ట్రెస్ కానీ ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు?
అంటే ముందు ఒక 3 to 4 years బ్యాక్ ఈ క్వశ్చన్ అడుగుంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ నైస్ బికాస్ దేర్ ఆల్వేస్ కాల్డ్ వాట్ అంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయరు, కొత్త టాలెంట్ రావట్లేదు అని. బట్ నవ్ డేస్ యూ సీ ఎవ్రీ మూవీలో ఆల్మోస్ట్ 70% కొత్త వాళ్ళే ఉంటున్నారు. అండ్ నాట్ లైక్ కమర్షియల్ మూవీ, ఒక ఫుల్ బడ్జెట్ మూవీ అంటే కంపల్సరీ దే విల్ టేక్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ ఓన్లీ. బట్ ఇఫ్ సంథింగ్ దట్స్ అ న్యూ మూవీ ఆర్ స్మాల్ మూవీ అండ్ మీడియం బడ్జెట్ మూవీలో కూడా చాలా మంది న్యూ వాళ్ళే ఉంటున్నారు. సో దెర్ ఇస్ నథింగ్ టు టెల్ బికాస్ దే ఆల్రెడీ నో దట్ దే హ్యావ్ టు ఎంకరేజ్ న్యూ టాలెంట్. యాజ్ యూ కెన్ సీ ఓకే. కలర్ ఫోటో రీసెంట్ లో వచ్చింది. అండ్ చాలా మంది యా. మిర్జాపూర్ కూడా చాలా మంది అందరు కొత్త వాళ్ళే. సో all the industry people are understanding that there is new talent coming up and they have to treat everybody equally. దట్స్ సో నైస్. సో మీ నెక్స్ట్ క్వశ్చన్, అందరు మిమ్మల్ని జూనియర్ సమంత అన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు? కొంచెం అంటే ఫస్ట్ లో చాలా బాగుండేది బికాస్ కంపేరింగ్ మీ టు సచ్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్, సచ్ ఎ గ్రేట్ సెలబ్రిటీ అండ్ సచ్ ఎ గ్రేట్ ఉమెన్, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. బట్ దెన్ అది అలవాటు అయిపోయేసరికి ఐ ఫెల్ట్ సమ్వేర్ ఐ గాట్ రాంగ్ ట్రాక్, లైక్ వేర్ people are not accepting if I'm not looking like her. As Big Boss లో బయటకు వచ్చిన తర్వాత I've seen so many trolls like I am myself, I can't be somebody else. ఒక phase లో when I'm slim, yes I would have somewhere ఒక angle I would have been like Samantha, but I'm not anymore. But people have to accept it, and now at least I'm getting my own recognition, and I like that people are getting used to my face, getting used to my body and all that. ఓకే. సో మీ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఏమైనా రివీల్ చేస్తారా మాకు? చేస్తాను, రివీల్ చేయలేనంత ప్రాజెక్ట్ అయితే ఏం లేదు. సో రైట్ నౌ ఐఎమ్ వర్కింగ్ ఫర్ వరుణ్ తేజ్ మూవీ, బాక్సర్ మూవీ, అండ్ ఓకే. అండ్ ఆల్సో వన్ మోర్ మూవీ ఐఎమ్ స్టిల్ ఇన్ టాక్స్. సో అది చెప్పలేను ఇంకా, ఓకే. కన్ఫర్మ్ అయితే సో బ్రేకింగ్ న్యూస్ గాయ్స్, ఈ 2021 లో నేను బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో వస్తాను అని అంటున్న ఆశు గారు. మైట్ బి, ఎస్. యా, వీఆర్ హ్యాపీ టు దాట్ మ్యామ్. లైక్ ఎందుకంటే మిమ్మల్ని స్క్రీన్ మీద చూసి వీఆర్ లైక్ మిమ్మల్ని అందరినీ మేమంతా సపోర్ట్ చేయడానికి వీఆర్ దేర్ టు యూ, మేమంతా ఉన్నాము. Oh, thank you so much, thank you. యా. సో వీఆర్ మూవింగ్ టు ద సెకండ్ రౌండ్ మ్యామ్. Okay. సెకండ్ రౌండ్ ఇస్ లైక్ గెస్ట్ రౌండ్. Hmm. మీరు క్రికెట్ చూస్తూ ఉంటారా? నాట్ మచ్, నాకు అసలు నాలెడ్జ్ లేదు క్రికెట్ మీద. అయితే పాయింట్స్ మాకెళ్ళే. సో ఇక్కడ దీంట్లో ఏంటంటే మ్యామ్ 7 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఓకే. సో మేము మీకు పిక్చర్స్ చూపిస్తాము, లైక్ క్రికెటర్స్ వైఫ్ పిక్చర్స్ చూపిస్తాం. మీరు ఎవరు ఆ క్రికెటర్ ని గెస్ట్ చేయాలి, వాళ్ళ హస్బెండ్ ఎవరు అని. ఓకే. సో మీరు కనుక తప్పు చెప్తే కనుక మీకు కొన్ని పనిష్మెంట్స్ ఉంటాయి. ఓకే. సో వి గోనా షో యూ ద ఫస్ట్ పిక్చర్. ఓకే. మీకు స్క్రీన్ అంతా కనిపిస్తుంది కదా మ్యామ్? యా కనిపిస్తుంది. సో మీ ఫస్ట్ పిక్చర్. Who is she? I don't even know who she is. Who is she? Is she recently married? ఇది నాకు తెలియదు మ్యామ్, మా టీం వాళ్ళు పీపీటీ పంపించారు. సో ఐ హ్యావ్ టు షో. I don't know. నాకు తెలిసిన వాళ్ళు అడగండి, తెలియని వాళ్ళది అడగద్దు. ఓకే. సో ఫస్ట్ అంటే మీకు కొంచెం ఎలా ఉంటుంది అంటే కొంచెం టఫ్, ఈజీగా ఉంటుంది. సో ద ఫస్ట్ ఆన్సర్ ఈస్, Who is that guy? మీకు స్క్రీన్ కనిపిస్తుంది మ్యామ్ మొత్తం? కనిపి స్క్రీన్ కనిపిస్తుంది కదా I మ్యామ్? told you that I have zero knowledge about cricket. I only know that Virat's wife is Anushka and Dhoni తెలుసు. సాక్షి. వైఫ్ తెలీదు. I know only few names in cricket because Okay. that ఈ పోస్ట్ లో చూడడం. I don't watch cricket also. I'm not a person ఓకే. సో ఫస్ట్ ఆన్సర్ ఇస్ హర్భజన్ సింగ్. ఓకే. ఆయన యాక్టర్ కదా, క్రికెటా? క్రికెటర్ మ్యామ్. ఫ్యాన్స్ చూస్తే నన్ను తిట్టుకుంటారేమో. సరే, క్రికెట్ కాకుండా ఇంకేదైనా అడగండి, నాకు అసలు క్రికెట్ నో నాలెడ్జ్ అసలు. ఓకే. సో మీకోసం స్లైడ్స్ మారుస్తున్నాను. ఓకే, మూవీ మీద అడుగుతున్నాము. ఓకే.
సో మీకు మూవీ మీద కావాలా సాంగ్స్ మీద కావాలి చెప్పండి. ఇది 60th ఎపిసోడ్ కాబట్టి ఇది మీకు చాయిస్ అన్నమాట. సో మీకు ఏది కావాలంటే విల్ డిస్కస్ దాట్. సాంగ్స్ ఆర్ ఎనీథింగ్ ఇస్ ఫైన్, మీ ఇష్టం. ఓకే, డన్ దెన్. యా, సో మీరు ఆల్రెడీ మా లైఫ్ టైం చూడలే కాబట్టి మీరు మా లైఫ్ టైం చూడలే కాబట్టి ఐ కెన్ ఓపెన్ పాత లైఫ్స్ లో పీపీటీస్ ఓపెన్ చేయొచ్చు. ఓకే. ప్లీజ్ మేక్ ఇట్ పాస్ నో. యా. సో దీనికి టైం అవుతుంది కాబట్టి మ్యామ్ విల్ మూవ్ టు ద థర్డ్ రౌండ్. సో ఇట్స్ లైక్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ఓకే. సో లాస్ట్ కి ఐఎమ్ గోనా షో యూ ద సెకండ్ రౌండ్ మ్యామ్. సో ర్యాపిడ్ ఫైర్ లో ఏంటంటే మ్యామ్ వీ గోనా ఆస్క్ యూ ఫ్యూ క్వశ్చన్స్ అన్నమాట. సో మీరు అది ఫాస్ట్ గా చెప్పేయాలి. ఓకే. హౌ డు యూ మేనేజ్ యువర్ స్ట్రెస్? I don't want to talk about this. I want to show. ఓ, రాజు కదా మ్యామ్. Yeah, Raju. హాయ్ రాజు. Hi, Raju. Raju. Hi. హాయ్ రాజు. Yeah, so that is how I manage my stress. ఓకే, సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ అడిక్షన్? My biggest addiction is posters. పవన్ కళ్యాణ్ పోస్టర్స్ అంటే నాకు ఇప్పటికీ చాలా ఇష్టం. ఒక 10 years 15 years బ్యాక్ ఇట్లా ఈ సిడీస్ ఉన్న జనరేషన్లో ఎక్కడ ఆర్చీస్ గ్యాలరీలో హిమాయత్ నగర్లో ఆర్చీస్ గ్యాలరీ ఉంటుంది, అందులో వెళ్ళి పోస్టర్ 15 రూపీస్ అనమాట. అప్పుడులో జల్సా పోస్టర్స్ అవన్నీ నేను కలెక్ట్ చేసుకొని హాస్టల్లో రూమ్ అంతా పెట్టుకునేదాన్ని. సో ఐ లైక్ అడిక్షన్స్ అవంతా. ఇంకా పోస్టర్స్ అంటే చాలా ఇష్టం. ఓకే, సో పిఎస్పీకే గారి పోస్టర్స్ ఆర్ లైక్ యువర్ అడిక్షన్. యా, ఎనీ పోస్టర్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ హాలిడే? Holiday Miami. I've been Okay. there so many times. Okay, so what is one thing you still have from your childhood? My hair. నా జుట్టు ఇంకా ఊడిపోలేదు, నా జుట్టు ఉంది. What is the last thing you liked on social media? Last thing that I like on social media. Last thing I like on social media is log out. Log out Okay. your account. So nickname that nobody knows. My nickname everybody knows Ashu. Ashu is only the nickname I have. I don't have any other nicknames. Okay, so biggest secret that never share with anybody. How will I share a secret on the live again? Okay, what scares you? What scares me? Being alone. Okay, so what is the last thought before going to the bed? Praying to God. Okay, shoes or bag? Shoes. Okay, what impresses you? Smile. Okay, what makes you angry? Arrogance. Okay, so you have to pick one, ma'am. Certificates or experience? Experience. Hello? Hello, can you hear me? Yeah, ma'am. నేను వినిపిస్తుందా? Hello? నా వాయిస్ మీకు వినిపిస్తుందా? హలో, నా వాయిస్ మీకు వినిపిస్తుందా మ్యామ్? Hello. Hello? వినిపిస్తుంది. Continue. Yeah, you have to pick one, certificate or experience. Experience. Okay, a bike or car? Car. India or America? India. Anytime. That's why I moved back. Okay, food or fitness? Food. What a question. Who will dislike food?
Okay, so last and final question. According to you, difference between success and happiness? Both of them are different. As everybody knows, success అయితే you'll have everything, but not few people in your life. Happiness is you'll have people, but not everything in your life. Wow, that's so nice, ma'am. So ఇంకా నేను మీ టైం ఎక్కువ వేసాను బికాస్ మీకు వర్క్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ Thank థ్యాంక్ you. యూ సో మచ్ మ్యామ్ ఫర్ ద కమింగ్ 60th ఎపిసోడ్. అండ్ గాయస్ Thank ఇప్పటిదాకా you. ఎవరైతే మ్యామ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఛానల్లో ఇవాళ యూట్యూబ్ బ్లాగ్ పెట్టారనమాట, మీరు వెళ్ళి చూడండి. అండ్ ఆశు గారు తరపు నుంచి, నా తరపు నుంచి మీ అందరికీ దివాళీ శుభాకాంక్షలు. Wish you all a very happy and safe Diwali, and please don't forget to subscribe my YouTube channel. Thank you, Akhil. Thank you so యా, much. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. Bye bye. బాయ్ మ్యామ్. That's so nice, Ashu garu. So we have seen 60th episode with Ashu Reddy, and so next we have more episodes and more celebrities anamata. So మీకు ఇష్టమైన సెలబ్రిటీ ఎవరితో కావాలనుకుంటే కనుక మీరు నాకు టెక్స్ట్ చేయండి విత్ దేర్ ప్రొఫైల్. అండ్ మీ అందరికీ హ్యాపీ దివాళీ అండ్ సేఫ్ దివాళీ, అండ్ హ్యావ్ ఎ నైస్ వీకెండ్. బాయ్.